స్టార్ట్ విత్ ఎగ్జామ్షన్స్ చాప్టర్లో అగ్రికల్చర్ రిలేటెడ్ సర్వీసెస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ అగ్రికల్చర్ ఏమైనా సరే, ఇప్పుడు నేను పంటలు పండిస్తానండి అగ్రికల్చరిస్ట్‌ని. అగ్రికల్చరిస్ట్ ఏమైనా ప్రొవైడ్ చేసేటప్పుడు రిజిస్టర్డ్ పర్సన్స్‌కి అగ్రికల్చరిస్ట్ ట్యాక్స్ పే చేయాలంటే పే చేయక్కర్లా. రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఎవడైతే నా దగ్గర రిసీవ్ చేసుకున్నాడో వాడే పే చేయాలి. ఓకే. ఒకవేళ అలా కాదు ఇప్పుడేంటంటే ఇప్పుడు సప్లయర్ గనక అదర్ దాన్ అగ్రికల్చరిస్ట్ అయితే సప్లై చేసేది ఇప్పుడు అగ్రికల్చరిస్ట్ కాదనుకో అప్పుడు ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో ఎవడైతే సప్లై చేస్తుండో వాడే జిఎస్టీ పే చేయాలి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చరిస్ట్ అంటే ఎవడైనా సరే వాడి ఇండివిజువల్గా సంబంధించింది కానీ ఫ్యామిలీ హెచ్యుఎఫ్ సంబంధించింది కానీ ఒక ల్యాండ్ని అండర్టేక్ చేసుకొని దాన్ని కల్టివేషన్ చేసుకుంటే బై ఓన్ లేబర్ ఆర్ బై ద లేబర్ ఆఫ్ హీస్ ఫ్యామిలీ ఆర్ బై పెయిడ్ సర్వెంట్స్ అండర్ హీజ్ సూపర్విజన్ వాడు అగ్రికల్చరిస్ట్ అవుతాడు. ఏమర్థమైంది? అగ్రికల్చరిస్ట్ మీన్ ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ హూ అండర్టేక్స్ కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్ బై ఓన్ లేబర్ ఆర్ బై ద లేబర్ ఆఫ్ ఫ్యామిలీ ఆర్ బై పెయిడ్ సర్వెంట్స్ అండర్ హిస్ సూపర్విజన్. వీళ్ళందరూ ఏమవుతారంటే అగ్రికల్చరిస్ట్ అవుతారు. ఓకే. ఇప్పుడు అగ్రికల్చరిస్ట్ అయితే ఏంటి? అగ్రికల్చరిస్ట్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో నీ రిసిపియంట్ పే చేసుకుంటాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మన అగ్రికల్చర్ సర్వీసెస్ అంటే అగ్రికల్చరిస్ట్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ వాడు సప్లై చేసిన దాని గురించి మాట్లాడలే. ఎవడైతే ఈ అగ్రికల్చరిస్ట్కి సప్లై చేస్తాడో ప్రొడక్ట్స్ని వాడి గురించి మాట్లాడుతున్నాం. అంటే వాడు ప్రొవైడ్ చేసే సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎవరిని? అగ్రికల్చరిస్ట్ని. నాకు కొన్ని సర్వీసెస్ రిసీవ్ చేసుకుంటున్నా. ఏమైంది? సాయిల్ టెస్టింగ్ అని కానీ, ట్రైనింగ్ అని కానీ, లేదంటే కొన్ని మెషిన్స్ అగ్రికల్చర్ రిలేటెడ్ మెషిన్స్ కానీ నేను కొన్ని సర్వీసెస్ తీసుకుంటున్నా. అగ్రికల్చరిస్ట్ తీసుకుంటున్నాడు వేరే వాళ్ళ దగ్గర నుంచి. ఈ సర్వీసెస్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఓకే. వీడు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ గురించి కాదు, వీటి గురించి మాట్లాడుతున్నాడు. ఓకే. ఎనీ సర్వీస్ ఇన్ రిలేషన్ టు అగ్రికల్చర్ ఆర్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ఈజ్ ఎగ్జామ్టెడ్. ఇది బేస్ అనమాట. తంబ్ ఏమంటారు ఇది? ఈ ఎగ్జామ్షన్కి ఇది ఫౌండేషన్ ఏం చేస్తుంది? ఫౌండేషన్ వేస్తుంది. ఏదైనా సర్వీస్ దేనికి సంబంధించి అగ్రికల్చర్ కానీ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కానీ ఎప్పుడైతే నేను ప్రొవైడ్ చేస్తానో అది ఎగ్జామ్టెడ్ అని చెప్పాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ఇది అగ్రికల్చర్ కానీ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కానీ సంబంధించింది కాదు అన్నప్పుడు అది ఎగ్జామ్టెడ్ కాదు. అందుకనే ఇప్పుడు ఏం చేయాలంటే మనం అగ్రికల్చర్ అంటే ఏంటి, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అంటే ఏంటి, యాక్ట్ దేన్ని డిఫైన్ చేసింది? అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ మీన్స్ కల్టివేషన్ ఆఫ్ ప్లాంట్స్. Agriculture means cultivation of plants, rearing of all forms of animals except the rearing of horses. ఫర్ ఎందుకోసం వీటిని పెంచుతాం మనం? ఫుడ్ కోసం కానీ, ఫైబర్ కోసం కానీ, ఫ్యూయల్, రా మెటీరియల్ ఆర్ అదర్ సిమిలర్ ప్రొడక్ట్స్. పంటలు పండిస్తామండి, కాయగూరలు ఇవన్నీ పండిస్తాం, దానికి అగ్రికల్చర్ అంటారట. ఫ్లవర్స్ని పండిస్తాం, ఇవన్నీ కూడా అగ్రికల్చర్ సంబంధించి. ఇంకోటి ఏంటంటే రేరింగ్ ఆఫ్ ఆల్ లైఫ్ ఫార్మ్స్ ఆఫ్ యానిమల్స్. అంటే ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ చూడు. రేరింగ్ అన్న పదం వాడాడు. ఇప్పుడు మనం ఇంట్లో ఏం చేస్తామంటే మేకల్ని, కోళ్ళని వాటిని రేర్ చేసుకుని ఉంటారు. ఒక లయన్ని, ఒక క్రొకోడైల్ని, స్నేక్స్ని ఎవడు కూడా పెంచుకోడు కదా. కొంతమంది పెంచుకుంటారు, అది వేరే సంగతి. కానీ అవి రేరింగ్ పర్పస్ కాదు. వాళ్ళ అవుట్ ఆఫ్ దేర్ ప్యాషన్ దే ఆర్ పెంచుకుంటారు అనమాట. ఇక్కడ ఏంటంటే రేరింగ్ అన్న పదం ఏవైతే రేర్ చేసుకోవచ్చో, అంటే ఇప్పుడు నేను జాతీయ పక్షి నెమల్ని నేను రేర్ చేసుకుంటానంటే కుదరదు. కొన్ని జంతువులు మాత్రమే రేర్ చేసుకోవచ్చు. అటువంటి జంతువుల మీద ఎప్పుడైతే నువ్వు రేర్ చేసుకుంటావో హార్సెస్ని రేర్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. కానీ ఈడేం చేసాడు? ఎక్స్క్లూజివ్గా దాన్ని ఎగ్జామ్ట్ చేసేసాడు. రేరింగ్ ఆఫ్ హార్సెస్ అనేది ఎగ్జామ్ట్. సో రేరింగ్ ఆఫ్ హార్సెస్ కూడా దాని మీద కూడా నీకు ఎగ్జామ్షన్స్ రాదు. దేనికోసం నువ్వు పెంచుకుంటావు? ఫుడ్ కోసం కానీ, ఫుడ్ కోసం పెంచుకునే ఏంటి? పౌల్ట్రీ, కోళ్ళు, మేకలు. ఫైబర్ అంటే ఏంటి? సెరికల్చర్ అంటే సిల్క్ వామ్స్ ఇవన్నీ పెంచుతారు కదా. ఫ్యూయల్ అంటే ఇక్కడ ఏం చెప్పారంటే కొన్ని పొలాల్లో ఎద్దుల్ని గట్ట పెంచి పొలాన్ని దున్నిస్తారు కదా, ప్లవింగ్ ఆఫ్ కార్ట్స్, వాటిలో అనమాట. క్యాటిల్ రేరింగ్ అదంతా ఇందులోకి వస్తుంది. రా మెటీరియల్ ఏమంటే ఇది హనీ బీస్ నుంచి హనీ ఇప్పుడు ఏంటంటే సెపరేట్గా ఏమి వచ్చారా
ఏమంటారు అది? హనీ బీస్ ఫార్మింగ్ అని చెప్పి సెపరేట్‌గా వాళ్ళు వాటిలికి అదే పెంచుతారనమాట హనీ బీస్‌ని. సో దట్ అది హనీని ప్రొడ్యూస్ చేస్తది. అదొక రా మెటీరియల్ కింద ఆర్ అదర్ సిమిలర్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా అగ్రికల్చర్ రిలేటెడ్. ఓకే. నెక్స్ట్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అంటే ఏంటి? ఎనీ ప్రొడ్యూస్ ఔట్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే ఏంటి? నువ్వు పండిస్తే వచ్చిన దాన్ని అగ్రికల్చర్ అంటారు. ఇప్పుడు అడవుల్లో ఇక్కడ ఒక పాయింట్ ఉంటది మళ్ళీ చూడు. మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అనేది వేరు. అగ్రికల్చర్ ద్వారా వచ్చిన అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వేరు. నువ్వు పండిస్తే పండేది అగ్రికల్చర్ ప్రొడ్యూస్. ఇప్పుడు అడవుల్లో గట్టా ఎళ్తే ఏంటి ఆహ్, చ షికాకాయ్, షికాకాయ్ అన్నారు, బాంబూసు, హనీ, హర్బ్స్ కొన్ని మెడిసినల్ హర్బ్స్ అనేవి అంతగా అవే పెరుగుతాయి. అవి అగ్రికల్చర్ ప్రొడ్యూస్‌లోకి రాదు మళ్ళీ. అదే చెప్తున్నాడు. మీన్స్ ఎనీ ప్రొడ్యూస్ ఔట్ ఆఫ్ అగ్రికల్చర్ ఆన్ విచ్ నో ఫర్దర్ ప్రాసెసింగ్ ఈజ్ డన్. వాటి మీద ఫర్దర్‌గా ఏ ప్రాసెస్ చేయకూడదు. ఎలా ఉన్నదాన్ని అలాగే. అంటే ఆర్ సచ్ ప్రాసెసింగ్ ఈజ్ డన్ యాజ్ ఈజ్ యూజువల్లీ డన్ బై ఎ కల్టివేటర్ ఆర్ ప్రొడ్యూసర్ విచ్ డస్ నాట్ ఆల్టర్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ బట్ మేక్స్ ఇట్ మార్కెటబుల్ ఫర్ ప్రైమరీ మార్కెట్. ఇది ఏం ఆల్టర్ చేయకూడదు? ఎయిదర్ నో ఫర్దర్ ప్రాసెసింగ్ ఈజ్ డన్ ఆర్ ఈజ్ యూజువల్లీ డన్ బై ఎ కల్టివేటర్ ఆర్ ప్రొడ్యూసర్ విచ్ డస్ నాట్ ఆల్టర్ ఇట్స్ ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్. నార్మల్‌గా ఫర్దర్ ప్రాసెసింగ్ చేయకూడదండి. ఒకవేళ చేసినా సరే దాని యొక్క ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ అనేది అది లూజ్ అవ్వకూడదు. అండ్ అది ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్ లూజ్ అవ్వకుండానే ప్రైమరీ మార్కెట్‌లో అది సేలబుల్ అవ్వాలి. దీన్ని అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అంటాం. కొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడాలన్నమాట అగ్రికల్చర్ ప్రొడ్యూస్ సంబంధించి. ఏంటంటే ఇప్పుడు కోకోనట్ ఉంది. కోకోనట్‌ని పైన పీచు తీస్తారు. పీచు తీసేసి టెంకాయ కింద అమ్ముతారు. అది అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అవుద్దంటే అగ్రికల్చర్ ప్రొడ్యూసే. ఫర్దర్ ప్రాసెసింగ్ జరుగుతుందంటే జరుగుతుంది. బట్ దాని ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్ అనేది అది లూజ్ అవ్వట్లే. ఈ కోకోనట్‌ని మళ్ళీ ఏం చేస్తారంటే ఆ టెంకాయని మళ్ళీ ఆ టెంకాయ కూడా తీసేస్తే లోపల కొప్పరా ఉంటది. అది తలకాయ లేకుండా ఉంటది కదా! లోపల గుజ్జు డైరెక్ట్ తినేసి దాన్ని కొప్పరా అంటారు. అది కూడా అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అయితది. ఇప్పుడు ఈ అగ్రికల్చర్ ప్రొడ్యూస్‌ని ఏం చేస్తారంటే ఈ కొప్పరాని ఎండలో ఎండబెట్టి దాంట్లోంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ ఆయిల్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అవుద్దంటే అది అవ్వదు. ఎందుకు అవ్వదంటే ఇట్ ఈస్ లూజింగ్ ఇట్స్ ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్. అందుకనే ఇది అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అవ్వదు. కోకోనట్ అవుతది. ఆ పైన షెల్ అయితది. దాని లోపల ఉన్న కొప్పర అయితది గానీ ఆయిల్ మాత్రం అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కాదు. అలాగే ఇప్పుడు పంట పండించినప్పుడు ప్యాడీ ఉంటది కదా! అది అగ్రికల్చర్ ప్రొడ్యూస్. దాని నుంచి వచ్చే రైసు అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కాదు. ఎందుకు కాదు అంటే ప్యాడీ ఎప్పుడు కూడా వైట్ కలర్‌లో ఉండదంట రైస్. దాన్ని దంచి హస్క్ తీసి దాన్ని మల్టిపుల్ ప్రాసెసింగ్ చేశాక అది పాలిషింగ్ చేశాక వచ్చేది రైసు. అంతేగా దాని మీద ఏమైతుంది ఫర్దర్ ప్రాసెసింగ్ జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ లూజింగ్ ఇట్స్ ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్. అందుకనే దాన్ని ఏమంటాం? అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కాదు అన్నాం. వన్స్ ఇట్ ఈస్ నాట్ ఏ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అది ఒక్కోసారి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కాదన్నప్పుడు దానికి ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ ఏమైతే ట్యాక్సిబుల్ అయితే. అందుకని అది ఇంపార్టెంట్. ఓకే. గానీ ప్యాడీ ఈజ్ అన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్. ప్యాడీ అన్నది అగ్రికల్చర్ ప్రొడ్యూస్ గానీ బట్ రైస్ ఈజ్ నాట్ ఏ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అన్నాడు. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఒక పాయింట్ చూడు. ఎనీ సర్వీస్ అన్నాడు. ఇప్పుడు నేను కొన్ని చెప్తాను. కొన్ని క్వెషన్స్ ఏత్తాను చూడు. ఫ్లవర్స్ అనేవి ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నానండి ఒక చోట నుంచి ఇంకో చోటకి. ట్రాన్స్‌పోర్టేషన్ మీద ఈ ఫ్లవర్స్‌కి సంబంధించిన ట్రాన్స్‌పోర్టేషన్ మీద జీఎస్టీ పడతదంటే పడదు. లోడింగ్, అన్‌లోడింగ్, వేర్ హౌసింగ్, స్టోరేజు ఇవన్నీ కూడా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నా. ప్లాంట్స్ లైక్ ఫ్లవర్స్ సంబంధించి. ఇప్పుడు ఇది టాక్సబుల్ అవుద్దంటే టాక్సబుల్ కాదు. ఇది ఎగ్జంప్టెడ్. గానీ రైస్‌కి సంబంధించి నేనేమైనా ప్రొవైడ్ చేస్తున్నాననుకో ఇన్ కేస్ ఆఫ్ రైస్ ఓన్లీ లోడింగ్, అన్‌లోడింగ్, ప్యాకింగ్, స్టోరింగ్ ఆఫ్ వేర్ హౌస్ ఈజ్ ఎగ్జంప్టెడ్. గానీ రైస్‌కి సంబంధించి స్పెసిఫిక్‌గా మాట్లాడుతున్నాడు. ఏమని? రైస్‌కి సంబంధించి లోడింగ్ జరిగినా, అన్‌లోడింగ్ జరిగినా, ప్యాకింగ్ జరిగినా, స్టోరేజ్ జరిగినా వేర్ హౌసింగ్ ఈజ్ ఎగ్జంప్టెడ్. ఇది నార్మల్‌గా రైస్ అనేది ఏంటి? అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కాదు. అప్పుడు ఇదేమవ్వాలి? టాక్సబుల్ అవ్వాలి. గానీ మనోడు ఏం చెప్తుందంటే దీనికి సంబంధించిన ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే అవి మాత్రం ఎగ్జంప్టెడు అని చెప్తున్నాడు. ఓకే. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఆఫ్ లైవ్ స్టాక్ ఈజ్ ఎగ్జంప్టెడ్. యానిమల్స్‌కి ఇంజెక్షన్ ద్వారా పిల్లలు ప్రొడ్యూస్ చేస్తారు కదా! అది ఎగ్జంప్టెడ్. సర్వీసెస్ బై వే ఆఫ్ స్టోరేజ్ ఆర్ వేర్ హౌసింగ్ ఆఫ్ సెరల్స్, పల్సెస్. నార్మల్‌గా నువ్వేం చెప్పావు? అగ్రికల్చర్ ప్రొడ్యూస్ సంబంధించి ఏం జరిగినా సరే ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే అది ఎగ్జంప్టెడ్. కానీ ఇక్కడ సెరల్స్, పల్సెస్‌గా చెప్తున్నాడంటే ఏంటిది? ఇది అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కాదు. ఎందుకు కాదు? ఇక్కడ
రాజ్మా, చెన్నా అనేవి డైరెక్ట్‌గా దాని మీద ఏ ఫర్దర్ ప్రాసెస్ చేయరు. దాన్ని అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అంటారంట. గానీ సెరల్స్, పల్సెస్ అనేవి ఏంటంటే, ఇవి ఒక గింజను తీసుకొని దాని షెల్ విడగొట్టి, దాన్ని ఎండబెట్టి, దాన్ని కొంచెం పాలిషింగ్ చేసి, దాన్ని కొన్ని కలిపి ఒక దాల్ అనేది తయారు చేస్తారు. ఒక దాల్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి. పప్పుని డైరెక్ట్‌గా అలా చేయరంట. సో, ఈ ప్రాసెస్ జరుగుతది కాబట్టి ఇదేమైతుంది, ఇది అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కాదు. వన్స్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కాదు అంటే నువ్వేం చేసాలో అది ట్యాక్సిబుల్ అయిపోతుంది. అందుకనే అది ట్యాక్సిబుల్ అవుతుంది కాబట్టి ఇది సెపరేట్‌గా చెప్తున్నాడనంట. ఏమని చెప్పాడు? సెరల్స్‌కి, పల్సెస్‌కి సంబంధించి స్టోరేజు, వేర్ హౌసింగ్ అనేది ఎగ్జెంప్టెడు అని చెప్పి సెపరేట్‌గా సర్వీసెస్ బై వే ఆఫ్ స్టోరేజ్, వేర్ హౌస్ ఆఫ్ సెరల్స్, పల్సెస్ ఈస్ ఎగ్జెంప్టెడ్. ఓకే. నెక్స్ట్ ఏం చూస్తున్నాం? వేర్ హౌసింగ్ ఆఫ్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. ఇందాకే చెప్పా. మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే వాటంతటగా అవే పెరిగేవి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటారన్నమాట. అడవుల్లో గట్ట చి ఇది కొన్ని హర్బ్స్ ఉంటాయి, బ్యాంబూస్ ఉంటాయి, టే మొక్కలు, చెట్లు ఏయో ఉంటాయి కదా! అదంతా అవి పెరిగే వాటిని మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటారు. ఇటువంటి వాటికి ఏమంటున్నాడు? ఎగ్జెంప్టెడ్ అంట. ఎందుకంటే ఎందుకు సెపరేట్‌గా చెప్తున్నాడంటే ఇది అగ్రికల్చర్ ప్రొడ్యూస్‌లోకి రాదు. అగ్రికల్చర్ ప్రొడ్యూస్‌లోకి ఎందుకు రాదు? ఏదైనా సరే ఒకసారి మళ్ళీ చదువు. అగ్రికల్చర్ మీన్స్ అగ్రికల్చర్ మీన్స్ కల్టివేషన్ ఆఫ్ ప్లాంట్స్. కల్టివేషన్ ఆఫ్ ప్లాంట్స్, రేరింగ్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ యానిమల్స్. కల్టివేషన్ ఆఫ్ ప్లాంట్స్, రేరింగ్ ఆఫ్ ఆల్ లైఫ్ ఫార్మ్స్ ఆఫ్ యానిమల్స్ ఎక్సెప్ట్ రేరింగ్ ఆఫ్ హార్సెస్, ఫుడ్, ఫైబర్, ఫ్యూయల్, రా మెటీరియల్ ఆర్ అదర్ సిమిలర్ ప్రొడక్ట్స్. ఈ డెఫినేషన్ ప్రకారం అదనమాట. ఓకే. ఇక్కడ ఏం చెప్తున్నాడు? వేర్ హౌసింగ్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ అదర్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఈజ్ కవర్డ్ ఇన్ అబోవ్. ఇక్కడ ఫస్ట్ పాయింట్లో కవర్ అయింది. ఎందుకంటే నార్మల్‌గా వేర్ హౌసింగ్ ఇవన్నీ ఏంటి? వేర్ హౌసింగ్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, అగ్రికల్చర్ ఇయన్నీ కూడా వేర్ హౌసింగ్ చేస్తుందంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్‌కి సంబంధించి నేను కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను. అవేమైతే ఎగ్జెంప్ట్ అయితాయి. సో, అందుకని ఇది ఎగ్జెంప్టెడ్. ఓకేనా? మనం ఏమైనా రివైజ్ చేసుకొచ్చేది ఏమీ లే. ఒకసారి చూడు. అగ్రికల్చర్ సర్వీసెస్‌లో ఏమంటున్నాడంటే ఎగ్జంప్షన్స్‌గా అగ్రికల్చర్‌కి గానీ, అగ్రికల్చర్ ప్రొడ్యూస్‌కి గానీ నువ్వేమైనా సర్వీస్ ప్రొవైడ్ చేస్తే అది ఎగ్జెంప్టెడు. అగ్రికల్చర్ అంటే డెఫినిషన్ చెప్పాడు. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అంటే డెఫినిషన్ పెట్టాడు. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ డెఫినిషన్ ఏం పెట్టాడు? దాని మీద నో ఫర్దర్ ప్రాసెసింగ్ జరగకూడదు. ఒకవేళ జరిగిన ఫర్దర్ ప్రాసెసింగ్ అదేమవ్వాలి? అది యూజువల్లీ చేసే ప్రాసెస్ అయి ఉండాలి. అంతేగాని దాని యొక్క ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్‌ని అది ఆల్టర్ చేయకూడదు. అప్పుడే దాన్ని అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అంటాను. ఆ తర్వాత ఏం చెప్పాడు? రైస్ అనేది అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కాదు. సో, దాని మీద ప్రొవైడ్ చేస్తున్న లోడింగు, అన్‌లోడింగ్ ఈట్లి మీద సెపరేట్‌గా ఇచ్చాడు ఎగ్జంప్షన్. ఓకే. అలాగా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఆఫ్ లైవ్ స్టాక్ ఎగ్జంప్షన్. సర్వీసెస్ ఫర్ స్టోరేజ్, వేర్ హౌస్, సెరల్స్, పల్సెస్ కూడా అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కాదు కాబట్టి దాని మీద సెపరేట్‌గా ఒక కండిషన్ ఇచ్చి ఇది ఎగ్జంప్టెడ్ అని చెప్పాడు. అలాగే వేర్ హౌసింగ్ ఆఫ్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఈజ్ ఎగ్జంప్టెడ్. దట్స్ ఇట్. థాంక్ యూ.